రాష్ట్రంలో యూనివర్సిటీలు లేకుండా చేయాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని టీపీసీసీ చీఫ్ రేవంత్ ఆరోపించారు. ఇటీవల పోలీసుల చేతిలో గాయపడిన వరంగల్ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘం స్టూడెంట్స్ ను రేవంత్ రెడ్డి పరామర్శించారు. వరంగల్ వెళ్లిన రేవంత్ రెడ్డి విద్యార్థులను కలిశారు. ఈ సందర్భంగా వర్సిటీలో పీహెచ్డీ అడ్మిషన్లలో జరిగిన అవకతవకలపై ప్రశ్నిస్తే విద్యార్థులపై దాడులు చేశారని నిప్పులు జరిగారు. వీధి రౌడీల మాదిరిగా విద్యార్థులను కొట్టిస్తున్నారని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. యూనివర్సిటీలో జరిగే అన్యాయాలపైనే ప్రభుత్వం విద్యార్థిని ప్రశ్నిస్తే విద్యార్థులను శత్రువుల మాదిరిగా చూస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి తెలంగాణ సమాజంలో ఉన్న 4 కోట్ల మంది ఈ ప్రాంత ప్రజల యొక్క సమస్యను చదువులకే పరిమితం కాకుండా తెలంగాణ సమాజానికి సమస్య వచ్చినప్పుడు సామాజిక బాధ్యతతో చైతన్యంతో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని మొదటి దశ తెలంగాణ ఉద్యమం కానీ మొదటి దశ తెలంగాణ ఉద్యమం కానీ కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులే ముందు భాగాన్ని నిలబడి నడిపించడం జరిగింది. ఈ తెలంగాణ సమాజానికి ఎప్పుడు ఏ సమస్య ఎదురైనా చైతన్యంతో ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు ముందు భాగాన్ని నిలబడి కొట్లాడింది కాబట్టి తెలంగాణలో ఉన్న చాలా సమస్యలకు పరిష్కారం దొరికింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది.